జాతీయ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రాష్ట్ర జూ పార్కులను అభివృద్ధి చేయాలని అటవీశాఖ అధికారులకు సూచించారు అటవీశాఖ మంత్రి కొండా సురేఖ. జంతు సంక్షేమం, శుభ్రత, పచ్చదనం, భద్రత ప్రమాణాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ముఖ్యంగా పిల్లలు, విద్యార్థుల్లో వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన పెంచేలా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. సెక్రటేరియట్లో కొండా సురేఖ అధ్యక్షతన తెలంగాణ జూ పార్క్ అథారిటీ 15వ సమావేశం జరిగింది. అధికారులు 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ వివరాలను సమర్పించగా జూ పార్క్ అథారిటీ ఆమోదించింది. రాష్ట్రంలో జూ పార్కుల అభివృద్ధి పనులు, వన్యప్రాణుల సంరక్షణ చర్యలు, మౌలిక వసతుల విస్తరణ, సందర్శకుల సేవల మెరుగుదలపై అటవీ అధికారులతో సమగ్రంగా చర్చించారు మంత్రి. జూ పార్కుల్లో డిజిటల్ సదుపాయాలు, సందర్శకులకు గైడెన్స్ వ్యవస్థలు, తాగునీరు, విశ్రాంతి కేంద్రాలు, పారిశుద్ధ్య సౌకర్యాలను మరింత బలోపేతం చేయాలని అధికారులకు సూచించారు. వన్యప్రాణుల ఆరోగ్య పరిరక్షణకు ఆధునిక వెటర్నరీ సదుపాయాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు కొండా సురేఖ.